పాయింట్ ఏంటంటే ఇప్పటికీ కూడా నా అబ్జర్వేషన్ ప్రకారం మంత్రులు కానీ సీనియర్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మీలాంటి అధికార ప్రతినిధులు రేణుక్ గారు లాంటి వాళ్ళు మాట్లాడతారు, డిబేట్లో మాట్లాడతారు, ఎప్పుడైనా అడపదడప ప్రెస్ మీట్లు కూడా పెడతారు. కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ పని ఎందుకు సక్రమంగా చేయలేకపోతున్నారు సవ్యంగా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా ఎప్పటి నుంచి హత్యా రాజకీయాల దగ్గర నుంచి ఇవాళ స్కాముల దాకా అన్నీ మీనెత్తి మీద రుద్దే ప్రయత్నమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం దీనికన్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుకోలేకపోతే ఎట్లా అండి? మీరు చెప్పింది 100% వాస్తవం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. మేము కూడా బాధపడేది అదే. ఇప్పుడు ఆయన ఎంతసేపు ప్రభుత్వం మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించి పరిపాలన సాగిస్తూ ఉంటారు. అక్కడే కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రిని చేసింది అది చేయమనే. సరే రాజకీయాలు చేయాలి. చంద్రబాబు నాయుడుకి రాజకీయం నేర్పక్కర్లా. ఈరోజు ఆయన మధ్య పార్టీ ఆఫీసులకు వస్తున్నారు, లోకేష్ గారు వస్తున్నారు, అది జరుగుతోంది. కానీ వీళ్ళు చేయాల్సిన పని గురించి మాట్లాడుతున్నాను నేను. అదే చంద్రబాబు నాయుడు చేయాలంటే ఆయన అన్నాడు అన్ని నేనే చేస్తే మీరెందుకని. తడివెడు పాలలో ఒక బొట్టు కిరోసిన్ పోస్తే ఏమవుతాయి సార్ పాలు? ఎంత చంద్రబాబు నాయుడు గారు సాగర మదనం చేసి అమృతాన్ని బయటికి తీసినా ఈ దుష్టశక్తి పాడు చేస్తుంది కదా. దానికి సొల్యూషన్ కావాలి, పొలిటికల్ సొల్యూషన్ కావాలి. ఏంటది? ఒక రాజకీయ పార్టీ ఒక విచారణ ఖైదీ బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఇవాళ పార్టీ నడుపుతున్నాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు, పార్టీ నడుపుతున్నాడు, ఇంకా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటున్నాడు, మళ్ళీ గెలుస్తానంటున్నాడు. దీని గురించి ఆలోచించాలి కదా. దీని గురించి కూడా మనం సాగర మదనం చేయాలి కదా, పొలిటికల్ మదనం చేయాలి కదా. ఇందాక మీరు అన్నారు ఏదైనా సీక్రెట్ ఉందా, సీక్రెట్ ఎజెండా ఉందా? ఎజెండా ఏమి లేదు సార్. చేసిన ప్రతి మంచి పనిని చెడు పనిగా చిత్రీకరిస్తారు. నేను రాత్రి సోషల్ మీడియా సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దండి. ఇందాక రిషి గారు చెప్పినట్టుగా ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి అనేకమైన పనులు ఉన్నాయి, పాలన మీద ఇది చేస్తున్నారు. ఎక్సెప్ట్ అధికార ప్రతినిధులు ఒకళ్ళిద్దరు తప్పితే 164 మంది ఎమ్మెల్యేలు మీకు మొత్తానికి కూటమికి ఉన్నప్పుడు ఎవ్వరూ బయటికి వచ్చి ఎందుకు కౌంటర్ చేయట్లేదు? ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు కింద ఉన్న సాధారణ కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అబద్ధాలు వండి వార్చుతూ ఉంటే దాన్ని కౌంటర్ చేయటంలో సరే బాబు గారు వచ్చి మాట్లాడితేనో లేవు లోకేష్ గారు మాట్లాడితేనో ఆన్సర్ వస్తుంది. కానీ మిగతా ఇదంతా ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థ అంతా? నిజం చెప్పమంటారా సార్? నాగార్జున గారు, ఎవరు పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అదే అది మీరు అర్థం చేసుకోవాలి. మీకు నేను చెప్పక్కర్లేదు. అయితే నేను ఇక్కడ చెప్పాను, ఎమ్మెల్యేలు బిజీ ఏ పనుల్లో ఉన్నారు, మంత్రులు ఏ పనుల్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని పార్టీని విభజించమని చెప్తున్నా. పార్టీ పని పూర్తిగా పార్టీకి అప్పచెప్పమని చెప్తున్నాను. అవతల పార్టీని కౌంటర్ చేసే పని ఎమ్మెల్యేల వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఆరోపణలు ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి. మీరు దయచేసి నిజం చెప్తున్నాను, నేను నిర్భయంగా చెప్తున్నా. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది, గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆదిమూలం మీద ఆరోపణ వచ్చింది. సో ఇక్కడ లోకల్ గా కూడా మా ఏరియాలో కూడా ఏ ఆరోపణ వచ్చినా ఎమ్మెల్యే మీదే వస్తుంది, ప్రభుత్వం మీద కాదు. అది ప్రభుత్వం మీద పడి లాస్ట్ కి ఇబ్బంది పెడుతుంది, ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేస్తుంది. 2014-19 యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి తీసుకొచ్చేలా ఉన్నారు మీరు ఎన్నికల నాటికి. అదే సార్, చేతులు కాలాక ఆకులు పట్టుకుని అప్పుడు పార్టీ మీద ప్రక్షాళన మీద లేకపోతే మన అంతర్బదనం చేసుకుని మన తప్పులు సరిదిద్దుకునే ప్రణాళిక మీద మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పోరాటం. ఇంకా మన దురదృష్టం ఏంటంటే సార్, రాష్ట్రంలో వైకుంఠపాళి 5 ఏళ్ళ అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ, 5 ఏళ్ళ అధికారం కోల్పోతుంది. అది రిపీట్ కాకూడదు. ఈసారి 164 సీట్లతో కూటమితో గెలిచాం. ఆ చరిత్రను భూస్థాపితం చేయాలంటున్నాను నేను. ఇప్పుడు ఒక మాట ఉంది, చరిత్రను సృష్టించాలన్నా ఆనంద్ సాగర్ గారు మీది ఫ్రీజ్ అయింది, ఒక నిమిషం మీతో మాట్లాడతా. రేణుక్ గారు సేమ్ అదే ప్రశ్న మీకు కూడా. అంటే కూటమి బాధ్యత పాలన వదిలేయండి, అభివృద్ధి అనేది నేను ఎప్పుడు చెప్తా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఆటో మోడ్లో ఉంటుంది. ఒక నిమిషం వారి వాయిస్ వచ్చింది. ఆనంద్ సాగర్ గారు మధ్యలో మీది ఫ్రీజ్ అయింది కాస్త, దాదాపు ఒక ఫ్యూ సెకండ్స్.
అలాగండి. అదే లోకేష్ గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాయాలి. ఏ విధంగా? ఎన్నిక తర్వాత ఒక విజయం తర్వాత ఒక అపజయం వస్తుంది మన చరిత్రలో. అది కాకూడదు. ఒక 99 మినహా మిగతా అన్ని చోట్ల కూడా అలాగే జరిగింది. అది జరగకుండా కొత్త చరిత్రను తిరగరాయాలి. గుజరాత్ లాగా, ఒరిస్సా లాగా ఇక్కడ గవర్నమెంట్కి ఇదే గవర్నమెంట్ ఉంటే, ఇదే పరిపాలన ఉంటే రాష్ట్రం ఆ రాష్ట్రాలలాగా బాగుపడుతుంది, దేశంలోనూ అగ్రగామి అవుతుందని ఒక ప్రజల్లో ఒక పాజిటివ్ అవేర్నెస్ ని మనం క్రియేట్ చేయగలగాలి. అంత లోతుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్పతనాన్ని, మంచితనాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే నాగార్జున గారు మంచి సలహా చెప్పారు. పార్టీ వ్యవస్థ వేరు, ప్రభుత్వ వ్యవస్థ వేరు. ఎమ్మెల్యేలు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తీరుకు లేకుండా ఉంటున్నారు. వాళ్ళు ఖండనలు ఇవ్వలేరు, ఖండించలేరు. వాళ్ళకుండే ఇబ్బందులు, వాళ్ళకుండే బాధలు, వాళ్ళకుండే రహస్యమైనటువంటి స్నేహాలు, బంధుత్వాలు, మైత్రి బంధాలు, అనేక రకాల ఆటల్లో ఉన్నారు వాళ్ళు. మాకవే ఉండవు. మేము పార్టీ కోసం ప్రాణం పెట్టే మనుషులు. వాళ్ళ పనులు సొంత పనులు చేసుకోవడానికి ప్రజలు ఎందుకు వాళ్ళు మళ్ళీ తిరిగి గెలిపించాలి? రేపు అదే ప్రశ్న అడుగుతారు. మీరు మా కోసం పనిచేశారా, మీకోసం పని చేసుకున్నారా? చాలా ఎమ్మెల్యేలకి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోతున్నారు. ఇది సరిదిద్దితే సర్దుకునే వ్యవహారం కాదు. కాబట్టి పార్టీలోనే రెండో కోణం లేనటువంటి ఒక వ్యవస్థ కావాలి. ముక్కుసూటిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని కొండ బద్దలు కొట్టినట్టు తిప్పికొట్టి ఒక బలమైన వ్యవస్థ పార్టీలో. మీరు చెప్పిన పాయింట్ రేణు గారు, బీజేపీలో జాతీయ స్థాయిలో ఇలాంటి వ్యవస్థ ఉంటుంది. చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, ప్రభుత్వం కోసం పనిచేసేవాళ్ళు అవసరమైతే అక్కడి నుంచి అక్కడికి షఫుల్ చేస్తారు, ఎంత పెద్ద నాయకులైనా కూడా. సో ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్తుంది ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో పార్టీల్లో కూడా అట్లాంటి విభాగాలు ఉండాలి, అప్పుడే తిప్పికొడతామని. ఇందులో మిళితంగా దాగున్నది ఏంటంటే, గెలిచిన తర్వాత వాళ్ళు అక్క సర్వసత్తాక ఏదో అంటారు చూసారా, సార్వభౌమత్వం సాధించినట్టుగా వాళ్ళే రాజుల్లాగా ఏం చేసినా చెల్లుతున్నట్టు కొన్ని వెధోపనులు చేసేవాళ్ళు కొంతమంది అయితే, దోచుకునేవాళ్ళు కొంతమంది. సార్ ఋషి గారు, నీది తినాలి నాది తినాలి అనే పరిస్థితిలో ఉన్నారు ఎమ్మెల్యేలు. దయచేసి ఇంకేం లేదు.